ఒక్కొక్కసారి కొన్ని ప్రతిపక్షాలు అసలు సమస్యలను పట్టించుకోవు, అధికార పక్షం అసలు పట్టించుకోదు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ డిమాండ్లు అనేది తెర మీద తీసుకొచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు దీక్షలు చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేయలేదు. మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మీరు కోరుతున్న డిమాండ్లు అన్నీ కూడా న్యాయబద్ధంగానే ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తామన్నారు. 9 నెలలు అధికారంలోకి వచ్చారు, ఏమీ చేయలేదు. మళ్ళీ అంగన్వాడీలు రోడ్డు ఎక్కారు. అయితే మరి రోడ్డు ఎక్కినప్పుడు ఎవరు మద్దతు ఇవ్వాలి? వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి? ప్రతిపక్షాలు చేయాలి. వైసీపీ సపోర్ట్ చేస్తుందా? చేయదు. ఎందుకు చేయదు? గతంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళ డిమాండ్లు పరిష్కరించలేదు కాబట్టి. ఒక రకంగా మీడియా పరంగా సాక్షి సపోర్ట్ చేసింది, వాళ్ళ ఉద్యమాన్ని పేపర్లు వేసింది. దానికి కారణం చంద్రబాబు ప్రభుత్వం మీద కోపంతో. అలాగే చెప్పి మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? ఎవరూ మాట్లాడలేదు, ఎవరూ ప్రశ్నించలేదు. ఇంకా ఉంటే కదా ప్రశ్నించడానికి. అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్, పిసిసి చీఫ్ ఆంధ్రప్రదేశ్ షర్మిల గారు అయితే ఒక ప్రశ్న రేజ్ చేశారు, వాళ్ళకి మద్దతుగా నిలిచారు. పోన్లే ఆమె అయినా సపోర్ట్ చేశారు కదా అనేది ఒక రకంగా వాళ్ళకి హ్యాపీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇంకా ఆమె అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుంటే, వాళ్ళకి మద్దతు తెలుపుంటే, అక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ పాల్గొని కూటమి ప్రభుత్వం తరపున ప్రశ్నించుంటే ఇంకా బాగుండేది. అలాంటి అజిటేషన్ చేసి 4 కాంగ్రెస్ కండవాలు వేసుకుంటే ప్రజలకు తెలుస్తుంది కదా ఏ జిల్లాల్లో ఏ మండల అధ్యక్షులు ఉన్నారు, ఎక్కడెక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ ఓకే, ట్విట్టర్లో ఒక టైప్ చేసి ఒక పోస్ట్ పెట్టేయడం కాదు సపోర్ట్ చేస్తున్నామని. సపోర్ట్ చేయాలి. ఏ రాజకీయ ఇంతకుముందు అలాగే చేసే రాజకీయ పార్టీలు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదో పాప. మా సిపిఐ పార్టీలో ఒక్కలే చేస్తారు, కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ ఎర్ర జెండాలు వేసుకొని మెళ్ళో కండువాలు వేసుకొని ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు. మిగిలిన పార్టీలు కూడా ఇంతకుముందు చేసేవి, ఇప్పుడు చేయట్లేదు. మరి ఏంటో అసలు ఆ ట్విట్టర్ని దాటి బయటికి రావట్లేదు. ఆ ట్విట్టర్ పెట్టని పట్టుకొని కూర్చుంటున్నారు, ఆ పెట్టకి బయట రావట్లేదు. మరి ఇప్పుడు అదొక దౌర్భాగ్యం అయిపోయింది. ఫోన్లే ఇప్పుడు అంగన్వాడీలకైనా ఈమెయినా సపోర్ట్ చేశారు షర్మిల. ప్రధానంగా 12 డిమాండ్ల మీద అయితే చర్చ తీసుకొచ్చారు. వాళ్ళు మొత్తం 14 డిమాండ్లు కోరుతున్న నేపథ్యంలో మహిళా సంక్షేమంతో పాటు చిరుద్యోగుల ఉద్యోగ భద్రత మీద కొన్ని డిమాండ్స్ అయితే తెర మీద తీసుకొచ్చారు. విపక్షం వైసీపీ కన్నా షర్మిల ఎక్కువ రియాక్ట్ అయ్యారు అనేది కూడా అందరినీ ఆకర్షిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్యకర్తలు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల మీద ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇమీడియట్గా వాళ్ళ జీతం 26,000 పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలని కోరారు. హెల్పర్లకు పదోన్నతులు, అలాగే పెండింగ్ పోస్టుల భర్తీ, విధి నిర్వహణలో మరణించిన అంగన్వాడీ కార్యకర్త కుటుంబంలో ఒకరు ఉద్యోగం, మట్టి ఖర్చులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, ఇలాంటి మొత్తం 12 డిమాండ్లను అయితే షర్మిల ప్రభుత్వం ముందుంచారు. ఒక రకంగా వాళ్ళకి కాస్తంత రిలీఫ్, పోన్లే మా తరపున కాంగ్రెస్ అయినా ఉంది అనేది. వైసీపీ అలాగా ఉండదు, వాస్తవంగా వైసీపీ చేయాలి హడావుడంతా. కాకపోతే ఇప్పుడు మరి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం లేదంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో స్పందిస్తే బాగుంటుంది అనేది మరి ఏం చేద్దాం చూద్దాం.